హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? చిట్టి ముత్యాల పులావ్. బిర్యానీలు, పులావుల్లో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకుంటాం కదా, కానీ ఈ చిట్టి ముత్యాల పులావ్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తయారీ విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మంచి స్మెల్ తోటి గుమగుమలాడుతూ చాలా స్పైసీగా ఉండే ఈ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం చిట్టి ముత్యాల బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకుందాం. ఇవి లేనట్లయితే మీరు దీని ప్లేస్లో సోనా మసూరి బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఇవి చూడడానికి చిన్నగా చిట్టి ముత్యాల్లాగా ఉంటాయి. ఈ బియ్యాన్ని 2 సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి 1/2 అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని చేతివేళ్లతో బాగా కలుపుతూ కడగకూడదు, దీంట్లో ఉన్న ఫ్లేవర్ బయటికి వెళ్ళిపోతుంది. మెల్లిగా కడగాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 1/2 కేజీ చికెన్ని తీసుకోవాలి. దీనిని ఉప్పు నీళ్ళలో వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ చికెన్లో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి, ఫ్రెష్గా రెడీ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా చేత్తో చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్క పీస్కి ఇలా కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీనిని 1 అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలా కోసము పుదీనా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చిని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా నీళ్ళతో మంచిగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పుదీనా గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు తీసుకున్నాను. వీటిని మిక్సీలో వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని తుంచి వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరను కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న జార్లో 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పాటి కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. అది వేడయ్యాక 1 స్పూన్ సాజీర వేసుకొని, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకుని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. 5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ వేసి వీటిని 30 సెకండ్స్ వేగనిచ్చి దీనిలో 2 ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వీటిని నిదానంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లోకి ఆనియన్స్ వచ్చాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం చికెన్లో కూడా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. దీనిని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి, పుదీనాని పచ్చిగానే మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకే ఆయిల్లో దీనిని బాగా వేయించుకోవాలి. ఈ చిట్టి ముత్యాల పులావ్కి అసలు ఫ్లేవర్ అంతా ఈ పుదీనా పేస్ట్ తోటే వస్తుంది. అందుకే దీనిని అడగంటకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ఈ పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. దీనిని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద కలిపితే చికెన్ రబ్బర్ లాగా అవుతుంది. చికెన్ నుండి ఇలా నీరు బయటకు వచ్చి అవి ఇంకేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాల్లోని పచ్చిదనం అంతా పోయి ఈ పులుపు అనేది చికెన్కి బాగా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చికెన్ నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి డబల్ 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో ఈ పులావ్ చేసుకున్నా కూడా మనం రైస్ కొలుచుకున్న దాంతోటే డబల్ వాటర్ తీసుకోవాలి. దీనిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగాక ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ సేపు మనం నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఇలా అయ్యాయి. వీటిని మరుగుతున్న చికెన్ వాటర్లో వేసి కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని నీరంతా వంపేసి వేసుకోవాలి, ఎందుకంటే మనం కొలుచుకొని వాటర్ పోసుకున్నాం కదా. దీనిని ఒకసారి కలిపి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
ఎందుకంటే మనం వేసిన పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ తొందరగా అడుగు పట్టేస్తుంది కదా. ఇలా అంతా ఒకసారి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మనం ఉడికించుకుంటున్న గిన్నె అనేది పల్చగా ఉంటే ఆ గిన్నె కింద ఒక పెనం పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడైతే మాడిపోదు పులావ్ అనేది. 15 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే గుమగుమలాడుతూ రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి రైస్ ఎంత బాగా పుల్లలుగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి రెగ్యులర్గా చేసే బిర్యానీలు పులావులు కాకుండా ఇలా కొత్తగా స్పైసీగా ఫ్లేవర్డ్గా ఉండే చిట్టి ముత్యాల పులావ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అంతా ఫిదా అయిపోతారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.